సాగుకి యోగ్యం కాని భూముల్లో బీడు భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఆ ప్లాంట్లను మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చేలా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. సోలార్ కరెంట్ను మహిళా సంఘాల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రెడీ అవుతున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వ పీఎం కుసుమ్ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తోంది. 4000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో 1000 మెగావాట్ల ప్లాంట్లను మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. మరో 3000 మెగావాట్ల ప్లాంట్లను సాగుకు యోగ్యం కాని భూముల్లో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్కో, డిఆర్డీఏ, కలెక్టర్, ట్రాన్స్కో అధికారులు గ్రామాల్లో భూ సర్వే చేసి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 600 మెగావాట్ల సోలార్ పవర్ జనరేట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూ, డిఆర్డీఏ, ట్రాన్స్కో అధికారులు కలిసి భూములను పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేసి మార్చి 8న సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోలార్ కరెంటు ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించడం సంతోషంగా ఉందన్నారు మహిళలు. 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని, ప్లాంట్ల ఏర్పాటుకు బీడు భూములను చూపించామని తెలిపారు. పనులు పూర్తయ్యాక కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు మహిళలు. సోలార్ ప్లాంట్లు మహిళలకు ఇవ్వడం వల్ల బ్యాంకు రుణాలు తీసుకొని సోలార్ ప్లాంట్లు పెట్టుకొని బ్యాంకు రుణాలు వాళ్ళే ఇప్పించడం వల్ల వాళ్ళే ఇవ్వడము, మళ్ళీ మా మహిళలను ఎదుగుదలకు ఆర్థికంగా ఎదగడం కోసము మహిళలను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వము పాటుపడుతుంది. బీడు భూముల్లో ఒక్కో చోట 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసేలా ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ కార్యక్రమం మహిళా సంఘాల ద్వారా చేయడం వల్ల మహిళల్లో ఆత్మస్థైర్యం పెరగడం, వాళ్ళు వ్యాపారం నిర్వహించడానికి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, తర్వాత వాళ్ళు ఆయా ఏదైతే సహకార సంఘాల రూపంలో ఉన్నాయో ఆ సంఘాలు వాళ్ళందరూ బలోపేతమయ్యి మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ సోలార్ ప్లాంట్ల నిర్వహణలో ప్రభుత్వ భూమి ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడ ఈ ప్లాంట్లు పెట్టాలనే ఆలోచన చేస్తున్నందుకు ధన్యవాదాలు. అది మహిళా సంఘాలకు ఇవ్వడం అనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. సోలార్ పవర్ కొనుగోలు చేసేందుకు మహిళా సంఘాలకు ప్రభుత్వం రుణాలు అందిస్తోందని చెప్పారు రెడ్కో అధికారులు. మహిళలకు బ్యాంకుల్లో లోన్ సౌకర్యం కల్పించనుందని చెప్పారు. సంవత్సరానికి ఒక 1.66 మెగా యూనిట్స్ వరకు ఉత్పత్తి అవుతుంది. దాంట్లో భాగంగా వీళ్లకు క్యాష్ ఫ్లో సంవత్సరానికి 49 లక్షల వరకు పర్ ఇయర్ వస్తుంది. దాంట్లో ఆవరేజ్ క్యాష్ ఫ్లో టువర్డ్స్ లోన్ పేమెంట్ కోసం 0.23 crores ఇస్తారు. ఆవరేజ్ నెట్ ప్రాఫిట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 26 లక్షల వరకు పర్ ఇయర్ వస్తుంది. అంటే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 2,17,000 వరకు పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళందరూ కూడా 15 సంవత్సరాలలో కూడా ఈ లోన్ తీరిపోతుంది. 1 మెగావాట్ పెట్టిన దానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి మొత్తం 20 సంవత్సరాల లోపల 8 కోట్ల వరకు 7 నుంచి 8 కోట్ల వరకు ప్రాఫిట్ వస్తుంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో మహిళా సంఘాలకు అవకాశం ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం ద్వారా మహిళా సంఘాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మహిళలు.